ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. లోకము నన్ను ద్వేషించినా, లోకులు నన్ను ద్వేషించినా, నా వారు నన్ను వెలివేసినా, నా వారు నన్ను విడనాడినా, నిందలు మోపి హింసలు పెట్టినా, నిందలు మోపి హింసలు పెట్టినా, ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను, అంతము వరకు ప్రకటింతును అసువులు బాపిన ప్రభు యేసును, అంతము వరకు ప్రకటింతును అసువులు బాపిన ప్రభు యేసును. హతసాక్షులలో చేరుటకై కలవరముందెద సువార్తకై, హతసాక్షులలో చేరుటకై కలవరముందెద సువార్తకై, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు, సమయమందు అసమయమునందు. చక్కటి కీర్తన విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ప్రియరా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ చక్కటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దోస్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే ప్రియరా, ఈరోజు అంశం ఏంటంటే మంచి అంశం చూసుకుందాం మనం. ఈరోజు ఒక మంచి ప్రసంగాన్ని మీకు ముందు పెడుతూ ఉన్నాను. ప్రియరా, ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోస్తల పౌలు మాట్లాడుతూ ఆత్మానుసారంగా నడుచుకునుడి అన్నాడు. అంటే టుడే మై టాపిక్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్ మాట్లాడుతూ అన్నాడు. శరీర ఏర్చులు నెరవేర్చరు. చూడండి, ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుస్తున్నామో శరీర కోరిక నెరవేర్చరని అపోస్తల పౌలు తెలియజేస్తున్నాడు. మనకు తెలుసు కదా, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 చూస్తే శరీర కార్యాలు అని అక్కడ మాట్లాడుతూ కామకత్వము, వ్యభిచారము, హిమతములు, మత్తులు, మద్యపానము, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని చెప్పేసి అపోస్తల పౌలు మాట్లాడుతున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 చూస్తే ద బుక్ ఆఫ్ గెలిషియన్స్ చాప్టర్ 5 23 and 24 verse, అట్టి వారికి ఇదేమీ లేదు కానీ శరీరాశలు దేవుడు మానవ జాతికి, చూడండి శరీర కోరికలు అంటే మానవ జాతికి ఉంటాయా అంటే ప్రియరా, ఒకసారి చిన్న విషయం నేను చెప్తున్నాను. బాలుడు యవ్వన దశ, బాల్య దశ అని మనకు ఉంటుంది. పిల్లరా, వయసు పెరిగే కొద్ది మానవుడికి మానవ శరీరం కోరికలు పుడుతూ ఉంటాయి. పుట్టినప్పుడు పిల్లరా చాలామంది అంటుంటారండి,
మానవుడు జన్మ పాపి అంటాడండి. నేను అస్సలు యాక్సెప్ట్ చేయను, ఒప్పుకోను. ఎందుకంటే మనము దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనల్ని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను యొక్క బంధకాల్లో పడిపోయి ఆదాము అవ్వ ఏం చేశారంటే ఆ యొక్క అపవాది యొక్క మాట విని వాళ్ళు దేవుని యొక్క మాటకి వ్యతిరేకం చేశారన్నమాట. అది అంటే ఆజ్ఞను గైకోనలేదు వాళ్ళు. ఆజ్ఞను గైకోవడం వల్ల ఆడమ్ అండ్ ఈవ్ డిజోబ్ ద గాడ్స్ కమాండ్మెంట్. దట్స్ వై త్రూ దెమ్ వీఆర్ ఆల్సో ఇన్ సైట్ ఆఫ్ లాట్. మనం కూడా ఎలాంటి వారు అంటే వీఆర్ ఆల్సో మిస్టేకర్స్ అంటే మనం తప్పు చేసిన వాళ్ళు అయిపోయాం. ఏం తప్పు అంటే త్రూ ఆడమ్ అండ్ ఈవ్. యాక్చువల్లీ మన జన్మతహా పాపులం కాదు, కానీ చాలామంది అలా బోధిస్తుంటారు. అది తప్పు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం చేసి పాపులం అయ్యామంట మనం. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట, మొదటి యోహానులో ఉంటుంది. ప్రియులారా, మొదటి యోహాను, రెండో పత్రిక, 3 యోహాను పరిశీలన చేస్తే ఆ మాట అక్కడ జరుగుతుంది మనకు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమం చేసి పాపులం ఏం తప్ప మనం జన్మతః పాపులం కాదు. అలాగైతే దేవుడు కూడా ఆయన మనం పాపులు అని అంటగా ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ మనము జన్మతః పాపులం అంటే దేవుడు కూడా పాప అయిపోతాడు అనమాట. అలా ఇప్పుడు మనం బోధించకూడదు. ఆయన చూడండి ప్రసంగిలో ఏమన్నాడు, యథార్థవంతులుగాను నీతిమంతులుగాను పుట్టించాడు మనల్ని. మనం ఏం చేసామంటే తంత్రాలు వంకర త్రోవలు తప్పి మనం చేసాం ఈ లోకంలో పాపంలో వ్యసనాలకు లోనైపోయాం, ఆ పాపానికి లోనైపోయాం. కాబట్టి దేవుడికి అట్టి విరోధకారి శరీర ఏచ్ఛలు ఉండేవారు ఏం చేస్తారంటే శరీర కోరికలతోనే వాళ్ళు బ్రతుకుతారు. ఏమండి? కానీ శరీర కోరికలు నెరవేర్చరంట ఎవరో ఆత్మానుసారమైన వారు. ఆత్మానుసారంగా క్రైస్తవులు ఉంటే అలా శరీర కోరికలు నెరవేర్చరని మాట్లాడుతున్నాడు. నీవు యవ్వనం వచ్చినప్పుడు నీకు ఒక దేవుడు నీకు సాటైన సహాయాన్ని, నీకు ఒకవేళ స్త్రీవైతే పురుషుడిని సాటైన సహాయం చేస్తున్నాడు, ఒకవేళ నువ్వు పురుషుడివైతే స్త్రీని సహాయకారిగా దేవుడు నిర్ణయించాడు. వయసు వచ్చింది, తల్లిదండ్రులు వృద్ధులైపోతారు. అప్పుడు తల్లిదండ్రులు నా కుమారుడు వయసు వచ్చాడు కాబట్టి, వయసులో ఉన్నాడు కాబట్టి ఒక స్త్రీని జతపరచాలి, ఒక భార్యని జతపరచాలని తల్లిదండ్రులు వారికి సహాయం చేస్తారన్నమాట. అంటే ఒక పెళ్లి చేసి వారిని యాకాముల్ని సంసారులుగా చేస్తారండి. ఏమండి? కాబట్టి అలాగా దేవుడి యొక్క సంకల్పం మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఉంది. అన్ని విషయంలో పెళ్లి వివాహం చాలా ఘనమైంది. దేవుని ఎదుటను మనుషు ఎదుటను కూడా దేవుడు నిర్ణయించాడండి. కాబట్టి నేను తర్వాత మ్యారేజ్ చెప్తాను. కానీ మానవ నైజం బాగుపడాలి. శత్రువు ఎవరో అపవాది, వాడి యొక్క దుర్నీతి నుండి తప్పించడానికి ఇక్కడ దేవుడు ఒక నియమం పెట్టాడు. ఎలాగా? ఈ శరీర కోరికలు యవ్వన కాలమని దేని చేత తమనుకున్న వాక్యం నీ వాక్యం చేతే కదా నడుచుకోవాలని చెప్పేసి దావీదు కూడా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మంచి మాట అండి. దోస్ ఆర్ యంగ్ మ్యాన్స్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ డూ బ్యాడ్ థింగ్స్, డోంట్ డూ ఫిజికల్ థింగ్స్. కాబట్టి ఎవరు వయసులో ఉన్నవారు ఎవరు కూడా తప్పుడు పని చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే అంటున్నాడు అక్కడ 4:16 చూస్తే చూడండి, అధైర్యపడకము, ఆంతర్య పురుషుడు ఉన్నాడు లోపల అండి. దేవుడు అదృశ్యుడు అంటే కనిపించడు, కానీ ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం నడిపిస్తాడు. ఆయన బాహ్య పురుషు కుషించినా కానీ ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడంట? ధైర్యపరుస్తున్నాడంట. కాబట్టి ఏంటంటే అదృశ్యమైనది దృశ్యమైన పదార్థం, అదృశ్యమైనది ఎలాంటి ఆత్మ అన్నమాట. మన ఆత్మ అదృశ్యమైనది. ఆత్మ దేవుని యొక్క స్వరూపము. ఏమండి? వ్యక్తిత్వం ఉన్న శిష్యులు చేతులు కడుక్కుంటే వ్యక్తిత్వం ఉన్న శిష్యులు అనమాట. చేతులు కాళ్ళు కడుక్కోవడం కాదు, కానీ మీ హృదయాన్ని కడుక్కోవడం కూడా యేసుప్రభు వారు తెలియజేశారు. కొంతమంది శిష్యుల మీద రిపోర్ట్ చేస్తారు. కొన్ని శిష్యులు కాళ్ళు కొడుకోవడం చేతులు కొడుకోవట్లేదు అంటే యేసుప్రభు అంటాడు, నా పెళ్లి కుమారుడు ఉన్నంతకాలము పెళ్లి కుమార్తెకి ఏ సమస్య ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన పెండ్లి కుమారుడు, మన పెళ్లి కుమార్తె అంటే సంఘము పెండ్లి కుమార్తెది. అంటే పరిశుద్ధమైన సంఘం అంటే మనమే పరిశుద్ధమైన వాళ్ళు. కన్యక పరిశుద్ధమైనది. కన్యక అనే మాట గుర్తుకొస్తే నాకు రిప్గా గుర్తుకొస్తుంది. శిల గురించి తర్వాత ప్రసంగం చేస్తాను. కానీ కన్యక అంటే అక్కడ చూడండి ఎంత చక్కటి మాట ఉందో. రెప్కా విషయంలో మాట్లాడుతూ రెప్కా చక్కనిది, ఆమె ఏ పురుషునో కోరలేదని చెప్పేసి పరిశుద్ధాత్మ రాయించాడండి. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు క్రైస్తవుల బిడ్డలు అలా చెప్పుకోగలరా? ఒక క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన యవన బిడ్డలు కానీ లేకపోతే ఒక భార్య కానీ
నేను కన్యక రెప్పగా చక్కనిదని దేవుడు మాట్లాడాడు కదా, నా గురించి కూడా మాట్లాడగలని చెప్పగలవా నువ్వు? అలా చెప్పిన వారు ధన్యులన్నమాట. అప్పుడు నిన్ను దేవుడు నీ పెండ్లి కుమారుడు నేను తీసుకువెళ్తాడు. బాప్టిజం తీసుకుని పాపక్షమం బాప్టిజం తీసుకున్నావు అనుకో, రెడీగా ఉన్నావు అనుకో, ఆయన నేను తీసుకెళ్తాడు. చాలామంది యేసుప్రభు వస్తానండి, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడు రావట్లేదని అంటున్నారు. ఆయన ఎప్పుడు సమయం ఉంది, సమయం వస్తాడైనా, కానీ సిద్ధపడుండు. రాత్రి వస్తాడో, పొద్దున వస్తాడో, లేదా మిడ్ నైట్ వస్తాడో, ఆఫ్టర్నూన్ వస్తాడో, అది నీకు అనవసరం. కానీ యూ హ్యావ్ టు రెడీ టు గో టు హెవెన్. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్ అగైన్, బట్ యూ రెడీ టు గో. నువ్వు తప్పకుండా రెడీగా ఉండాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మార్కు సువార్త చూస్తే 7వ అధ్యాయంలో చూస్తే ఒక మాట అక్కడ చూద్దాం. పౌలు చూడండి, అక్కడ చూడండి, అపవిత్రమైనవి చూడండి. మనిషిలో ఉన్న అపవిత్రత ఏంటంటే కామకత్వము, శరీర కోరికలు, కోపము, ద్వేషము, ఇవన్నీ కడుపులో ఉన్నాయి. కానీ మనిషి తినే ఆహారాన్ని అపవిత్రపరచమని యేసు ప్రభు ఆ శిష్యుడు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడతాను. నిజమే, మరి మనం ఎన్నో బిర్యానీ రేపు సండే మనం చర్చికి వెళ్తాం, చక్కగా ఆఫ్టర్నూన్ అన్నీ చక్కగా సండే కదా, ఈరోజు ప్రభుదినం కదా, లార్డ్స్ డే కదా అని చెప్పి చక్కగా మనం ఏం చేస్తాం, ప్రభురాతి భోజనం తీసుకుంటాం. ప్రతి ఆదివారం ప్రభురాతి భోజనం తీసుకోవాలి. నెలకోసారి, సంవత్సరం బైబిల్ అక్కడ రాయలేదండి. ఆదివారం రొట్టె విరుచుడు అని చెప్పేసి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉందని పౌలు మాట్లాడుతున్నాడన్నమాట. ప్రభురాతి భోజనం తీసుకుని మళ్ళీ ఆయన సువార్తకు పోయాడండి ఆయన. కాబట్టి చాలా జాగ్రత్త. అలాగే రేపు సండే కదా, చక్కగా బిర్యానీ చేసుకుంటాం, చికెన్ కదా చికెన్, మటన్ అయితే ఫిష్ కర్రీ, ఇవన్నీ చేసుకుని చక్కగా మనం ఎంతగానో ఆత్మ సంబంధం విషయాల్లో మనం మెరుగుగా ఉంటూ మనకి శరీరం ఇచ్చాడు దేవుడు. మన గుండెకాయకి బలం, మనం తింటున్న ఆహారాన్ని మనం బ్రెయిన్కి బలం, ఏ పార్ట్కి బలం అయితే ఆ మాంసకృతుల్లో ఉన్నాయి. కాబట్టి మనం రేపు చక్కగా బిర్యానీ వేసి తింటాం. ఎందుకు పెట్టాడు దేవుడు? కానీ శరీర క్రియలు మనం తింటేనే బ్రతుకుతాం, కానీ ఆత్మానుసారంగా నువ్వు బ్రతకాలి. శరీరకులు చంపేయాలని చెప్పేసి పౌలు మాట్లాడతాడు. ఎంత చక్కటి మాట అండి. అపవిత్రత దేనికి సంబంధించింది చూడండి, రోమా 3:10 చూస్తే ఇందుని గురించి రాయబడినది ఏమనగా, చూడండి ఎంత మంచి మాట. దేవునికి పనికిరాని గుణాలు అంటే అండి అవి మా అందరూ కూడా దేవుడికి ఎప్పుడైతే పనికిరావో నువ్వు ఆ స్వభావం నువ్వు ఉంటే నువ్వు ఎవరికి పనికిరావని అపోస్తులు పౌలు మాట్లాడుతున్నాడు. వాళ్ళకు తిండిపోతులుగా ఉంటారండి. గొంతుకి నువ్వు తిండిపోతే గొంతుకి ఏం కత్తి కట్టుకోమన్నాడు ఆయన. చాలామంది తిండిపోతుంటారండి అండి. అలా ఉండకూడదు. మనం బ్రతకడానికి తినాలా, తినడం కోసం బ్రతకూడదండి. జాగ్రత్త, తగినట్లుగా తినాలి. కానీ నీ దేహాన్ని ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తినేసి అనకూడదు, కానీ స్టమక్ వెనకాల పెంచుకుంటున్నారు అన్నమాట. అలా ఉండకూడదు. ప్రతి విషయంలో మార్నింగ్ లేచిన కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మన శరీరాన్ని ఏం చేయాలి, నలగొట్టుకోవాలన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేసుకుని చక్కగా టైంకి భోజనం చేసుకుని మనం మన దేహాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో మన ఆత్మ సంబంధ విషయాలు కూడా శుభ్రపరచుకోవాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ షవర్ దగ్గరికి వెళ్ళామని కూడా మనం బాతింగ్ చేసినప్పుడు షవర్ ఏం చేస్తుంది, మన బాడీ ఉన్న క్లీన్ చేస్తాం, మన బాడీ మురికినంతా క్లీన్ చేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది, ది వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ హార్ట్ అండి, గాడ్ స్పిరిట్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ హార్ట్, వాష్ యువర్ క్లీన్, వాష్ యువర్ ట్రాన్స్ప్రెసెస్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ క్లీన్స్ యువర్ బాడీ స్పిరిచువల్ అండ్ ఫిజికల్లీ. కాబట్టి దేవుని ఒక వాక్యం నీ హృదయాన్ని కూడా యువర్ హార్ట్ అండ్ దై వర్డ్ ఈజ్ ట్రూత్, దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ క్లీన్స్ యువర్ హార్ట్ ఆల్సో. అండ్ దేవుని యొక్క వాక్యం చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుని యొక్క వాక్యము చేతుల మీద కాళ్ళ మీద పనిచేయదండి. ఇన్నర్ సైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూజింగ్ ఇన్సైడ్ మనం ఎలా ఉపయోగించుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని, యూ హ్యావ్ టు యూజ్ యూజింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్నర్ సైడ్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని రోజు లోపల ఉపయోగించుకొని మాట్లాడుతున్నాను. కొలస్సీ రాసిన పత్రిక 3:5 భూమి మీద కాఠిన్యం, నీకు బానిస, కోపం, ఆగ్రహం, బూతులు, మానవ యొక్క జీవితంలో ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. ఒకసారి మన కోపం వచ్చేస్తుంది. కోపంలో ఏం చేస్తాం, మనం బూతులు మాట్లాడేస్తూ ఉంటాం, ఎదుటివాడిని నిందిస్తూ ఉంటాం. ఇవన్నీ మానుకోవాలని మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మానవ స్వభావంగా పడిపోతాం, కానీ ప్రభువా మరలా ఇంకొకసారి మాట్లాడకుండా నా కోపం తగ్గించిన ఆయన అని చెప్పేసి దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఒకరోజు మనం మారు మనసు పొంది ఏం చేస్తాం, మన జీవితాన్ని మార్చుకుంటాం అన్నమాట. కాబట్టి ఇంకా అసూయ, కపటం, ఎన్ని గొడవలు, ఇవన్నీ కూడా ఏంటంటే శరీర కోరికలు.
ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఇవన్నీ నశింపబోవాలన్నమాట. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో నివసిస్తుందో, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో శరీర కోరికలన్నీ కూడా వెళ్ళిపోతాయని దాకా దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి 9 చూస్తే చూడండి, మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన నిర్ణయించుకున్నాడు. నీవు రక్షింపడాలంటే నీలో ఉన్న ఆ చిరుక్రియలన్నీ కూడా విడిచిపెట్టేయాలి. తన పాపం ప్రతీకారం ఏమన్నా చాలా మంచి మాట అండి. కీర్తన గ్రంథం 32లో తన పాపం పరిహారం పొందినవాడు ధన్యుడే అంట. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడే అంట. ఎంత మంచి మాట అండి. కపటం ఉండకూడదు. కొంతమంది కుయుక్తిగా ఉంటారు. పైకి జోషువా చాలా బాగా మాట్లాడతారండి, చాలా బాగా చెప్తారంటారు, లోపల కుళ్ళి స్వభావం పెట్టుకుంటారన్నమాట. అలాంటి స్వభావం ఉండకూడదు. దైవసేవకు పి జోషువా గారు చిన్నవశైనా అనేక మర్మాలు తెలియజేస్తున్నాడు. ఆ దైవసేవ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం అని చెప్పేసి మనం మాట్లాడాలి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. నేను కాకినాడ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో నెహెమియా గూటం గారి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. 3 సంవత్సరాలు కష్టపడి పస్తులు ఉండి కూడా చదువుకున్నాను. ఆయన మంచి దైవజనుడు. ఆయన నెహెమియా గూటం గారు ఈ కాకినాడ మొత్తం ప్రపంచానికి క్రీస్తు సంఘం సువార్త ఇచ్చింది ఆయనే. ఒక 10,000 మంది 20,000 మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చాడండి. నాలాంటి వారికి ఎంతోమంది ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. గమానియేల్లో రుచి నేర్చుకున్నాడు పౌలు గారు. అలాగే నేను ఆయన దగ్గర నేర్చుకున్నారు. మంచి దైవజనుడు. మీకు ఎవరికన్నా ఏదైనా స్కూల్లో ఆఫ్ ప్రీచింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక నెహెమియా గూటం గారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఇజ్జిత్ నగర్లో మంచి స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ అని ఉంది. ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన స్టాఫ్ టీచర్స్ అంతా కూడా చక్కగా బోధిస్తారు. నిజమైన సంఘం క్రీస్తు సంఘం. ఒకప్పుడు నేను పెంతుకోస్తు అని పండగ, పెంతుకోస్తు సంఘం కాదు కానీ పెంతుకోస్తు అని దినం అంది. సంఘం అయితే రోమ 16:16లో క్రీస్తు సంఘము, ఆయనకు శరీరమే క్రీస్తు సంఘము, క్రైస్ట్ బాడీ. ఆ సంఘంలో ఎవరైతే బాప్టిజం తీసుకున్న అందరం కూడా క్రీస్తు సంఘమే ఉన్నాం, ఆయన శరీరమే ఉన్నాం మనం. చూడండి, ఎబ్రి రాసిన పత్రికలో అంటాడండి 3:4 చక్కని మాట రాత్రి చదివాను నేను. ఏముందని తెలుసా? ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? దేవుడి ఇల్లు ఉందంట. ఆయన ఇల్లు మనమే అంటున్నాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? దేవుడి ఇల్లు ఎక్కడ ఉంది? మన హృదయమే ఆయన ఇల్లు. యూఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక చెడు గుణాలన్నీ మానుకోవాలని మాట్లాడుతున్నాడు. అదృశ్యమైనవి ఏమండి. కాబట్టి ఇంకేమన్నా నశింపని ఈ గుణాలన్నీ నశింపుకోవాలి. నీ మంచి వ్యక్తిత్వం చూడాలి. అబ్రహాంని ఆయన పేరు చూడలేదు దేవుడు. అబ్రహాం పేరు చూడ, ఆయన వ్యక్తిత్వం చూశాడు. యాకోబు అనేవాడు మోసగాడు, కానీ ఆయన పేరు చూడలేదు, ఆయన యొక్క స్వభావం చూశాడు. ఇది మారతాడు. యాకోబు అనగా మోసగాడు. అలాంటి వాళ్ళే మారిపోయారు దేవుని మాటకి. ఏమండి, మనంతటి వాళ్ళండి మారిపోనాకి తప్పకుండా మారుతాం మనం. నేను చెప్తే మీరు వింటలేదా? అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. మా కాంతిరాజు గారి ద్వారా మంచి 18 జిల్లాలో ఈ యొక్క వాక్యం వెళ్తుంది. తర్వాత చక్క ఎడిటింగ్ చేస్తున్న ఇస్తేరి గారు, సురేష్, ఇంకో సహోదరుడు, వీళ్ళందరూ ఎంత కష్టపడి మీ అందరి కోసం సువార్త ప్రకటిస్తున్నారు అండి. మేము చెప్తాం, కానీ వాళ్ళే చక్కగా మీకు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుని పని చేస్తే దేవుడు ఆకాశం ఒకటిప్పి పట్టజనాల దీవులు దయచేస్తాడు. మీరు సువార్త ప్రకటించండి. మీరు ఒక పాస్టర్ సువార్త ప్రకటించక్కర్లేదు. పాస్టర్ని కాదు కానీ ప్రీచర్, బోధించేవాడే కాదు. మన సహోదరులకు చెప్పుకోవాలా, మన తల్లిదండ్రులు చెప్పుకోవాలా, మన ఇరుగు వారు చెప్పుకోవాలా. నువ్వు క్రైస్తుడు అయితే దేవుడు సువార్త ప్రకటించాలా. అందరి బాధ్యత ఇది. సరసృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించాలా. ఒక ప్రీచర్ గారు సంఘంలో ఉపదేశించేవాడే కదా, అందరూ కూడా బాధ్యత మనకి. నేను పర్సనల్ ఏమంజనం చేసి నేను ఎక్కడైనా కాకినాడ నేను కొవ్వాడు మా రామేశ్వరం ఏపిత్రయం వెళ్ళేటప్పుడు అనేక మంది నా బండి ఎక్కించుకోండి ఆడు డ్రాపింగ్ మంటే ఇస్తూ వాళ్ళ సువార్త చెప్పి 10 మందికి లిఫ్ట్ ఇచ్చాను నేను. పర్సనల్ ఏమైనా చాలా ఇంపార్టెంట్. చాలామంది మీటింగ్లు పెట్టేస్తారండి, గొప్ప గొప్ప ప్రకటనలు చేసేస్తుంటారు. ఏంటి స్వస్థత పడిపోతారండి, కొబ్బరి నూనె పోతే పాపాలు పోతాయండి, దెయ్యాలు ఎలగొడేస్తామని చెప్తారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మి మారు మనసు పొందిన ఒకరు చెప్పరండి. బాప్టిజం కూడా చెప్పరు. విశ్వాసం ఉండే చాలనుకుంటారు ఒకడు. తప్పు. ఎందుకంటే విశ్వాసము వినాలే, విశ్వసించాలే, మారు మనసు పొంది పాపక్షణ బాప్టిజం తీసుకోవాలి. హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ repentance and be baptized in the name of Jesus Christ, then you will be saved. నువ్వు తప్పకుండా నువ్వు రక్షింపబడతావు. కాబట్టి ఈ సువార్త ఎవరు చెప్పరండి. ఉన్నది చెప్తే ఎవరు రారని. అలా ఉండకూడదండి. కొబ్బరిని పోతే పాపాలు పోవు. త్రూ జీసస్ బ్లడ్ యూ విల్ బి సేవ్డ్. ఈజ్ బ్లడ్ క్లెన్సెస్. ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుందని నేను మాట్లాడుతున్నాను. ఎబ్రాయిల పత్రిక 2:9 చూస్తే దేవుని కృప వలన ప్రతి మనిషి కొరకు ఆయన చూడండి ఏ భేదము లేదు, అందరి కొరకు తన ఏం చేశారు, ఆయన ప్రతీకారం చేసే వారు కూడా ఆయన ప్రాణం పెట్టాడండి. కాబట్టి ఆయన శరీర భూమి మీద యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవరూ స్థాపించలేరండి. ఆయన నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి.
మరి ఈయన పరిశుద్ధులు కాబట్టే సమర స్త్రీ పాపాత్మురాలు, ఒక వ్యభిచారిని, ఇంకో నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఆయన నీ భర్త కాదు అని చెప్పేసి ఒక వ్యభిచారిని ఏమన్నా తెలుసా, నేనిచ్చి జీవజలాలు తాగితే, నేనిచ్చి నీళ్ళని తాగితే ఎప్పటికీ తప్పుకొని ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి, మానవులు ఇప్పుడు మంచిగా తాగితే ఒక గంట ముందు వాళ్ళు తాగాల, దాహం వేస్తుంది. కానీ యేసు దేవుని వాక్యం నువ్వు ఎప్పుడైతే స్మరించావో, దేవుని వాక్యం, దోస్ ఆర్ డెడికేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డెఫినెట్లీ యూ విల్ గెట్ లివింగ్ లైఫ్, జీవింపబడతావు నువ్వు, అండ్ ఎటర్నల్ లైఫ్. ఎందుకంటే త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ వీ విల్ బి సేవ్డ్. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం రక్షింపబడతాం. కాబట్టి లోకరాష్ట్ర వార్త 6:27 చూస్తే, ఇరుచున్న మీకు ఏమన్నాడు, చెవులు కన్నవాడు ఇన్నుగాక, శత్రువును ప్రేమించగలను కూడా కాక తెలియజేస్తున్నాడు దేవుడు. ఇది మానవ లక్షణమా? దేవుని క్రైస్తవులు మాత్రమే శత్రువులను క్షమించగలరు, ప్రేమించగలం. మన శత్రువులు కూడా ఫ్రెండ్లీగా చూస్తాం. ఎంతోమంది దేవుని సువార్త విషయంలో ఎంతోమంది అసూయ పడుతూ ఉంటారు. దేవుని వాక్యం బాగా ప్రకటిస్తున్నామని, అండ్ దేవుని వాక్యం బాగా చేస్తున్నామని. ఒక హిందూ ఫ్యామిలీ కన్వర్ట్ అయ్యి ఇసబ్రాహ్మణ కులంలో పుట్టి ఈయన క్రీస్తు సంఘంలో గొప్ప ప్రసంగికుడు అయ్యాడు అని చెప్పేసి చాలామంది అసూయ పడుతూ ఉంటారు. నేను ఏం పట్టించుకోను, దేవుని పని ఇది. నా పని ఆఫ్ చేశారు అనుకో, దేవుడే చేసుకుంటాడు. అది అర్థమైందా? నా ద్వారా నీకు ఆత్మ రక్షింపడాలి, నా జయం అది. మై గోల్ ఈజ్, వాట్ ఈజ్ మై గోల్? Those are going to die. I want to bring so many souls into Christ, bring into Christ. క్రీస్తులోకి తేవడమే నా పని. కాబట్టి ఎంతో ఖర్చు పెడి ఈ ప్రోగ్రామ్కి 3,000 రూపీస్ ఇంచుమించు ఒక ప్రోగ్రామ్ కాస్ట్ ఉంటుందండి. ఒక 3,000 కట్టాలి ఒక వీక్కి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ నేను టెలికాస్ట్ చేస్తానంటే మీరు ఎంతో శ్రద్ధగా విని నేర్చుకుంటే మీరు మీ పిల్లలకి చెప్తారు, మీ భర్తకి చెప్తారు, ఒకవేళ నీ భార్యకి చెప్తారు. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మానవ యొక్క నైజాలు ఇవి. కాకపోతే చూడండి, లోకసువార్తలో ఏమంటే మీ శత్రువులు, అంటే శత్రువులు మనం ప్రేమించగలమా? కానీ క్రైస్తవులు మాత్రమే ప్రేమించగలం. కాబట్టి నేను ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనము లోకములకు వెలుగై ఉన్నాం కాబట్టి శరీర కోరికలు మనలో ఉండవు. యేసుప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగుతో పోల్చాడు ఆయన. లోకం ఉప్పు అన్నాడు. ఉప్పు ఎంత టేస్ట్ తెలుసా మీకు? ఉప్పు లేకపోతే ఆ కూరకు టేస్ట్ రాదండి. అలాగే ఈ లోకానికి ఎవరు వెలుగు, ఎవరు ఉప్పు అన్నారు? యేసుప్రభు ఉప్పు అన్నాడు. యూఆర్ లైట్ ఆఫ్ ద ఎర్త్, యూఆర్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు ఆయన. లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. లోకమునకు వెలుగై ఉన్నని ఆయనతో కూడా సమానంగా పోల్చి చూడండి ఆయన బిడ్డ. కాబట్టి మన జీవితాల్లో ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధంగా స్పిరిచువల్ లైఫ్, డే బై డే స్పిరిచువల్ గ్రోత్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా ఆలోచించి పిల్లరా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏహెస్కందంలో చూడండి, ఆయన ఇట్లనను తిరుగుబాటు చేసిన వాడు కూడా ఏంటి ఆయన మాట వినకుండా కూడా విని, నాకు వాక్యం ద్వారా విని నా వైపు తిప్పితే నాకు ఆనందం అంటున్నాడు ఆయన. దుష్టుడు సైతం కూడా మారు మనసు పొంది పాపక్షం బాప్టిజం తీసుకుంటే నాకు ఆనందం అని యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేస్తే సోదు చెప్పినట్టు సమానం. కాబట్టి మన జీవితాలు దిద్దుబాటు చేసుకోవాలి. అపోస్తుల యొక్క బోధ బలవంతం చేసిందంట. పేతురు గారు మాట్లాడితే 3,000 మంది రక్షింపడ్డారు. వాళ్ళు నొప్పు కలిగిందంట. మీరు మారు మనసు కలుగుకోండి, పాపసం బాప్టిజం తీసుకోండి అని చెప్తే వాళ్ళకి నొప్పి కలిగిందంట. త్రూ ప్రీటర్ ప్రీచింగ్ దోస్ అటెండింగ్ దట్ పీపుల్ they got spiritual faints. That's why they got 3,000 people through Peter preaching in time of first century. చూడండి, ఫస్ట్ సెంచరీకి మొదటి క్రైస్తవులు 3,000 మంది నొప్పు కలిగిందంటే మేమేం చేయాలి పాపక్షమంతో బాప్టిజం తీసుకోవాలని చెప్పేసి 3,000 మంది తీసుకున్నారు. వాట్ షల్ ఐ డూ? I will take baptism definitely because of through Peter preaching. ఎందుకంటే ప్రియులారా, మనము చూడండి ఇంకా ఆలోచన చేస్తే అయితే చూడండి, ఇక్కడ లోకంలో మనకి ఆస్తిపాస్తులు ఉన్న ఆత్మానుసారంగా ఉంటే చాలండి. అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఎంత బాధగా ఉంటే చూడండి. లోకంలో ఈ రోజులో అనేక మంది ఎంతో ఆస్తిపాస్తులు ఉంటాయి, షుగర్ బీపీలు ఉంటాయి, ఏమి తిన్నాకుండా ఆస్తి బోర్డు అంత సంబంధం చేసుకుంటారు. కానీ మనకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు ప్రతి విషయంలో. అంతగా అన్నాడు ప్రసంగులు అన్నాడంట, ఆయన తిన్న తర్వాత జీర్ణం అవ్వాలంటే ఆయన కృప ఉండాలండి. కొంతమంది తిన్న అరగదండి. కానీ దేవుడు మనకి అలాగే ఈ దేవుడు మంచి, మనం ఎందుకంటే ప్రార్థన చేసుకుంటాం, తినే ముందు కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకోవడం వల్ల మనకి ఎంతో దీవెన.
ఈ ఆహారం ఇచ్చో తండ్రి అని చెప్పేసి ఆయనకు స్తుతులు చెల్లించాలి మనం. ఏమండి, నేను చెప్తున్నప్పుడు కానీ నేను జోడు కొనుక్కున్నాను అనుకోండి, జోడు కొనుక్కోడానికి వెళ్తాను తండ్రి, నాకు మంచి జోడు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఈ షర్ట్ కొనే ముందు ప్రార్థన చేసుకుంటాను నేను. అలా స్తుతులు చెప్పాలి ఆయనకి. కానీ దేవుడి రాజ్యం వెతకండి. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటిష్నెస్. ఆయన దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన అన్ని దయచేస్తాడు మనకి. ఏది లోటు చేయడు ఆయన. పిల్లేరా, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టాను నేను, కాకినాడకి అచ్యుతాపుత్రమని రామేశ్వరం ప్రక్కనే. ఈ రోజుని ప్రపంచ దేశాలు యూట్యూబ్లో నా మెసేజ్లు ఉంటున్నాయి, ఇంగ్లీష్లో తెలుగులో కూడా. ఇది దేవుడి చేత కృప కాదా? ఎవరన్నా గుర్తిస్తారండి? నేను వాక్యం చెప్తాను, కొంచెం సహాయం చేయనంటే ఎవరైనా సహాయం చేస్తారండి? పిల్లరా, డే అండ్ నైట్ కష్టపడి వాక్యాన్ని నేర్చుకుని ఈరోజు మీ అందరి ముందు ఆయన నిలబెట్టాడండి ఆయన. ఎందుకంటే మీకోసమే నా తాపత్రయం. ఈ రోజున అపోస్తులు అవేనంటే పౌలు గారు అన్నాడు, ఈరోజు అపోస్తులు అవే కారణం మీరే. ఈరోజు క్రీస్తుతంగా వాక్యం చెప్పగలుగుతున్నానంటే కారణం మీరే. వింటున్నారు, గ్రహించుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు యవనస్తుడు ఫోన్ చేసి, అయ్యా మీరు చక్కగా చిన్నవాడు నూతన మర్మాలు చెప్తున్నారని అంటున్నాడే. నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా? ఈ డబ్బు అంతా పక్కన పెట్టేసాను, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నానో టీవీ పరిచర్యకి అదంతా పక్కన పెట్టేసి ఆ ఒక్క మాటకు నాకు సంతోషం కలిగింది. మన గుణాతిశయాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి? ప్రేమ, కనికరం, జాలి, ఆశ నిగ్రహం, ఇవన్నీ ఎవరిచ్చారు? మన ప్రభు ఇచ్చాడు. మనకి ఆత్మఫలాలు మనకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఫలించు ద్రాక్ష వల్లే నీవు ఉండాలన్నాడు. నేను నిజమైన ద్రాక్ష వల్లని, మీరు తీగులు, మీరు బాగా ఫలించాలి, ఫలింపు ప్రతి తీగని తీసివేస్తాను అంటున్నాడు ఆయన. ఇంకా బాగా ఫలించలే చేస్తాను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఐఎమ్ వైన్, యూఆర్ బ్రాంచ్ ఆఫ్ వైన్. ఐఎమ్ వైన్, నేను ద్రాక్ష వల్ల, యూఆర్ బ్రాంచ్ ఆఫ్ ట్రీ అంటాడు ఆయన. ఎంత మంచి మాట అండి, యూఆర్ బ్రాంచెస్ అంటాడు ఆయన. ఎంత మంచి మాటలండి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలన్నది, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మ సంబంధం విషయంలో మనం ఆరోగ్యం ఉండాలి. ప్రియరా, మొదటి పేతురు రాసిన పత్రిక 2:1-2 చూస్తే, దుష్టత్వము, కపటము, యాషధారణ, అసూయ సమస్తము దోషనయు. ఏమన్నాడు? ఇవన్నీ మనకు తగవంటున్నాడు ఆయన. ఏం కావాలంట? ప్రభు దయాళుడు, రుచి చూసి తెలుసుకున్నాడు. ప్రభు దయాళుడు కాబట్టే ఈరోజు మనం రక్షించుకున్నాడు ఆయన. లోకంలో పాపంలో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి మన జీవితాలు ఎవరు సమర్పించుకోవాలి? ప్రభువుకి సమర్పించుకోవాలి. మన జీవితాలు దిద్దుబాటు చేసుకోవాలా, పాపక్రియలన్నీ విడిచిపెట్టాలా. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు ఎంత ప్రీచరువైనా, ఎంత ఉన్నత కుటుంబంలో పుట్టినా, ఎంత రిచ్ మ్యాన్ అయినా, ఎంత డైరెక్టర్ అయినా, ఎంత పేదవాడు అయినా, ఏమండి నువ్వు వేలాది జనంలో మాట్లాడినా, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, క్రియలు లేని విశ్వాసము మృతము. చాలామంది బోధిస్తారు కానీ క్రియలు ఉండవండి. అండి ప్రజలు ఎదురుకుండా ఎంతో మంచి భక్తిగా నటించేస్తారు. అలాంటి వ్యక్తి దేవుడు ఇష్టపడ్డండి. మేము చాలామంది అనుకుంటారు స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు గొప్ప భక్తులు అనుకుంటారు. కిందకు వచ్చిన వాళ్ళు భక్తులు కాదండి. స్టేజ్ మీద ఉన్నా కింద ఉన్నా దేవుడు నీతో ఉండాలి. చూడండి, యేషోబు ఏమన్నాడో, యేషోబు దేవుడు తోడై ఉండెను. ఎక్కడ తోడై ఉన్నాడో? జైల్లో తోడై ఉన్నాడు. పోతీఫర్ భార్య మోహించినప్పుడు, అతను బాధ పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? దేవుడు యేషోబుతో ఉన్నాడు. విడిచిపెట్టాడా యేషోబుని? శోధనలో, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ మనల్ని దేవుడు తొలగిస్తారు. కాబట్టి ఆయన గుణాతిశయం కలిగి ఉండాలి. వాట్ ఎవర్ గాడ్ క్యారెక్టర్ యూ షుడ్ బీ. నువ్వు కూడా యూ హ్యావ్ ఏ గుడ్ క్యారెక్టర్. లైక్ గాడ్స్ క్యారెక్టర్. అలా ఉన్నప్పుడు దేవుడు ఆకాశం ఒకటి లిప్పి పట్టజాల దీవులు నీ మీద కొమ్మరిస్తాడు. ఏం దీవులు? లోకంలో హౌసులు, ప్రాపర్టీస్, ఆస్తిపాస్తులు అనుకుంటున్నారా? కాదు. ఆత్మ సంబంధంగా నువ్వు భూమి మీద పూర్ణ ఆయుష్తో దేవుడు నేను బ్రతికిస్తాడు. నేను చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం. ఎలాంటి ఆరోగ్యం ఇది? ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. నీ జీవితాలు మార్చుకో. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అతిక్రమాన్ని విడిచిపెట్టు. పాపముల చేతను అపరాధులై ఉండగా క్రీస్తు నన్ను బ్రతికించను అన్నావే. ఎలా బ్రతికించాడంట? తండ్రి క్రీస్తును మనం బ్రతికించాడు. యేసు క్రీస్తు. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? వాట్ ఈస్ ద గాస్పల్? జీసస్ క్రైస్ట్ బరియల్ అండ్ రెజరెక్షన్. ఆయన మరణ సమాధి పునరుద్ధానములే సువార్త. గుడ్ న్యూస్. కాబట్టి పిల్లరా, మనం మరొకసారి చాలా అనేక విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వరకు ఉన్న వాక్యాన్ని బట్టి మారు మనసు పొంది పాపక్షణ బాప్తిని తీసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరలోకున్న మా తండ్రి, మహాగౌండ మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామకు లెక్కని స్తుతులు స్తోత్రములు. చక్కటి వాక్యాన్ని ఆత్మ సంబంధమైనగా పౌలు అసూయ ద్వేష కపటం లేకుండా దేవుని భయభక్తులు కలిగి పాప బీజం లేకుండా దేవుని బీజం కలిగి ఉండాలని చక్కటి విషయాలు పౌలు గారు బోధించారు. మేము క్రైస్తవులం, మేము క్రీస్తు రక్తం కడగబడ్డాం, మేము జన్మతః పాపులం కాదు, కానీ అతిక్రమం చేసి పాపులం అయ్యాం. కానీ ఇప్పుడైతే క్రీస్తునందు మేము సత్సంబంధులుగా, దేవుని వారసులుగా, నిర్దోషులుగా, దేవుని కుమారులుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో, కష్టాల శ్రమల్లో ఉన్నారో వారిని ఆదరించి తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. గర్భిణీ స్త్రీలు సుఖమైన డెలివరీ దయచేయండి. దోస్ ఆర్ అన్ఎంప్లాయ్డ్, ప్లీజ్ ప్రొవైడ్ గుడ్ జాబ్. దోస్ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్, ప్లీజ్ డెలివరీ ఫర్ దెమ్. Those who did not take the baptism, through my preaching, they want to take the baptism, hearing the word of God and be baptized into Christ. And especially pray for those who are sisters and brothers in America, please bless them and guide them. Save them from coronavirus. I pray for brother Kanti Rajgar and family and staff. Especially pray for editor Esther Rani and staff also. These speech in the name of Christ, I pray in the name of Jesus Christ. Amen. మీ అందరికీ Church of prayer salute you. May God bless you all. Those who want to pray request, those who want to baptism, please call me. My number is on the screen through Kanti channel.